హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రవి విడే. స్టమక్ యాసిడ్ కరెక్ట్ లెవెల్లో ప్రొడ్యూస్ అవుతుందా లేదా అనేది ఒక బ్లడ్ టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చా? ఏంటా బ్లడ్ టెస్ట్? ఆ బ్లడ్ టెస్ట్ నిజంగా యాక్యురేట్గా చెప్తుందా మీ స్టమక్ యాసిడ్ సరైన లెవెల్లో ప్రొడ్యూస్ అవుతుందో లేదో అని. ఈ టాపిక్ గురించి మాట్లాడుతున్న ఈ వీడియోలో. అయితే వీడియో టాపిక్లోకి వెళ్ళే ముందు ఏంటి నేను పట్టుకుంది, మీరు జాగ్రత్తగా చూస్తే ఇదొక స్కాచ్ బాటిల్. హెల్త్ ఛానల్లో స్కాచ్ బాటిల్ ప్రమోషన్ ఏంటి? నాకేమన్నా పిచ్చెక్కిందా? ఏం లేదు, జస్ట్ ఏంటంటే ఒక చాలా సక్సెస్ఫుల్ వ్యక్తి మన ఇండియాలో ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది, అలాగే యూఎస్లో కూడా చాలా పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. ఆయన హెల్త్ నా వల్ల చాలా బాగయ్యి ఆయన చాలా హ్యాపీగా ఆనందంగా నాకు ఒక స్కాచ్ బాటిల్, అలాగే నా వైఫ్కి ఒక చాలా ఎక్స్పెన్సివ్ శారీ ఇవ్వడం జరిగింది. సో జస్ట్ ఆనందంతో నాకు ఆయన ఇచ్చిన ప్రజెంటేషన్ నేను ఇక్కడ మీకు చూపిస్తాను. ఇది ఒక 45,000 రూపీస్ వర్త్ స్కాచ్ బాటిల్. సో నేను ఇలాంటిది ఏదైనా స్పెషల్ అకేషన్లో ఫ్రెండ్స్తో కలిసి తాగాలని తప్పించి ఇదేదో ఇంట్లో కూర్చుని సొంతంగా తాగేసేది కాదు. ఇది యాక్చువల్లీ ఇది 45,000 అంటే అంత, నా బడ్జెట్కి యాక్చువల్గా ఇదొక వింత. నేను ఎప్పుడు జీవితంలో ఇలాంటిది అయితే నేనైతే కొనుక్కోను యాక్చువల్లీ. ఓకే, దానిని పక్కన పెట్టేశాను. సో బేసికల్లీ ఈ విషయంలో నెగిటివిటీ చూడకండి. ఆయన ఏదో సంతోషంగా నాకు ఇచ్చిన ఒక చిన్న గిఫ్ట్ అది. చిన్న గిఫ్ట్ ఆయన దృష్టిలో, నా దృష్టిలో చాలా పెద్ద గిఫ్ట్. సో బేసికలీ ఏంటంటే ఆయన నాకు ఒక అడ్వైస్ కూడా ఇవ్వడం జరిగింది. నేను కూడా ఆలోచిస్తే ఇది కరెక్టే అని అనిపించింది. బేసికల్లీ ఆయన అన్న మాట ఏంటంటే, ఎందుకు అంటే కేవలం తెలుగు రాష్ట్రాలకే ఇది పరిమితం అయిపోవడం ఏంటి, అసలు ఈ విషయాలు అంటే ఈ జబ్బులకి ఇది రూట్ కాజు, దీనికి ఇది సొల్యూషను, ఇక్కడ సొల్యూషన్ ఉంది, ఇలాగ ఫిక్స్ చేసుకోవచ్చు. ఇలాంటి విషయాలు ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలియాలి. ఇవి లోకల్గా ఎక్కడ ఉండిపోవడం కాదు. సో యూట్యూబ్ ఛానల్ పెట్టి, ఒక ఇంగ్లీష్ ఛానల్ పెట్టి దానిలో ఇలాగ ఇదే కాంటెంట్ షేర్ చేస్తే ఇది చాలామందికి యూనివర్సల్గా చేరుతుంది. నేను కూడా అందరికీ చేరేలా చేస్తాను అని ఆయన చెప్పడం జరిగింది. సో అదొక మంచి ఐడియా. సో నేను ఇకపై యూట్యూబ్ ఛానల్ ఒకటి ఇంగ్లీష్లో కూడా స్టార్ట్ చేయబోతున్నాను. త్వరలోనే స్టార్ట్ చేస్తాను, అంటే మేబీ ఈ వీక్లోనే. సో స్టార్ట్ చేసినప్పుడు అక్కడ కూడా రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ అవుతూ ఉంటాయి, ఇంగ్లీష్లో ఉంటాయి ఆ వీడియోస్. అది బహుశా ఇది ఇప్పటికే చేసి ఉండాల్సింది నాకు కూడా అనిపించింది. బట్ ఎనీవే, లేట్గా అయినా కొంచెం లేటెస్ట్గానే చేయబోతున్నాను. ఇంగ్లీష్ వీడియోస్ కూడా చాలా ప్రొఫెషనల్గా ఉండబోతున్నాయి యాక్చువల్లీ. అవన్నీ చాలా ప్రొఫెషనల్గా ఎడిటింగ్ ఇది బాగా చేసి అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది యాక్చువల్లీ. ఓకే, ఈ వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. బ్లడ్ టెస్ట్ ద్వారా మీ స్టమక్ యాసిడ్ కరెక్ట్ లెవెల్లో ప్రొడ్యూస్ అవుతుందో లేదో తెలుసుకోవచ్చా? ఒక టెస్ట్ ఉందండి, సెరమ్ గ్యాస్ట్రిన్ టెస్ట్. ఈ టెస్ట్ చాలామంది గ్యాస్ట్రోఎంటరాలజిస్టులు చేస్తూ ఉంటారు. అల్సర్స్ కానీ రిపీటెడ్గా వస్తూ ఉంటే వాళ్ళకి ఇలాంటి టెస్ట్ చేస్తుంటారు. ఎందుకంటే ఈ టెస్ట్లో గ్యాస్ట్రిన్ వాల్యూ ఎక్కువ ఉంది అంటే అల్సర్స్ రిపీటెడ్గా వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అని వాళ్ళ అంచనా. అయితే సాధారణంగా సెరమ్ గ్యాస్ట్రిన్ వాల్యూ ఎక్కువ ఉండడం అనేది చాలామందిలో జరగదు యాక్చువల్లీ. ఇప్పుడు సెరమ్ గ్యాస్ట్రిన్ వాల్యూ అంటే ఏంటి? అది వాల్యూ నార్మల్ రేంజ్ ఎంత ఉంటుంది, హై రేంజ్ ఎంత ఉంటుంది, అది ఎక్కువ ఉంటే స్టమక్ యాసిడ్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతున్నట్లా అంటే బేసికల్లీ అంటే డిఫరెంట్ ల్యాబ్స్లో డిఫరెంట్ నార్మల్ రేంజెస్ ఉంటాయి. బట్ 20 to 100 అంటే 20 నుంచి 100 మధ్యలో ఒక రేంజ్ ఉంటుంది. సెరమ్ గ్యాస్ట్రిన్ ఇందులోనే ఉండొచ్చు అన్నట్లు. ఇప్పుడు అసలు మామూలుగా అయితే ఎలా ఉండాలంటే, సెరమ్ గ్యాస్ట్రిన్ మీకు వాల్యూ 20 30 ఉందనుకోండి, మీకు తక్కువ స్టమక్ యాసిడ్ ప్రొడ్యూస్ అవుతున్నట్లు లెక్క. 90 100 ఉందనుకోండి, మీకు ఎక్కువ స్టమక్ యాసిడ్ ప్రొడ్యూస్ అవుతున్నట్లు లెక్క. అంతకంటే ఎక్కువ ఉందనుకోండి, ఎక్సెసివ్గా అంటే ప్రొడ్యూస్ అవ్వాల్సిన దానికంటే చాలా ఎక్కువ ప్రొడ్యూస్ అవుతున్నట్లు లెక్క. కానీ ఎగ్జాక్ట్లీ ఇది ఇలాగే ఉంటుందా అంటే, మీకు హెచ్ పైలోరీ కానీ లేకపోతే
విపరీతమైన ఎరోజన్స్ కానీ ఉంటే ఇది పనిచేయదు. అంటే ఈ ఫార్ములా సెరమ్ గ్యాస్ట్రిన్ ఎక్కువ ఉంటే ఎక్కువ యాసిడ్ ప్రొడ్యూస్ అవ్వడం, సెరమ్ గ్యాస్ట్రిన్ తక్కువ ఉంటే తక్కువ యాసిడ్ ప్రొడ్యూస్ అవ్వడం అనే ఫార్ములా వర్తించదు. ఎందుకు? సెరమ్ గ్యాస్ట్రిన్ ఎక్కువ ఉన్నా కూడా మీకు హెచ్ పైలోరీ కానీ ఎరోజన్స్ కానీ గ్యాస్ట్రైటిస్ కానీ ఉంది అంటే మీకు సరైన అమౌంట్లో ప్రొడ్యూస్ అవ్వదు స్టమక్ యాసిడ్. సో మీకు హెచ్ పైలోరీ కానీ గ్యాస్ట్రైటిస్ కానీ ఒకవేళ ఎరోజన్స్ కానీ ఇలాంటివి ఏదన్నా ఉన్నాయి అంటే సెరమ్ గ్యాస్ట్రిన్ టెస్ట్ అనేది కంప్లీట్లీ వేస్ట్, చేసిన వేస్ట్. ఎందుకు? ఆ వాల్యూ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా, వాల్యూ ఎక్కువ ఉంటే వేస్ట్, తక్కువ ఉందనుకోండి సెరమ్ గ్యాస్ట్రిన్ వాల్యూ మీకు 20 to 100 ఉండాల్సింది 20 30 40 ఉందనుకుందాం. 40 లోపల ఉంది అంటే మీకు చాలా తక్కువ స్టమక్ యాసిడ్ ప్రొడ్యూస్ అవుతున్నట్లు లెక్క. అంటే మీకు హెచ్ పైలోరీ కానీ ఎరోజన్స్ కానీ గ్యాస్ట్రైటిస్ కానీ ఇలాంటివి ఉన్నాయంటే ఆల్రెడీ తక్కువ ప్రొడ్యూస్ అవుతుంటుంది. అదే టైంలో మీకు ఈ కూడా ఉన్నదనుకోండి, ఈ 20 30 ఉన్నదనుకోండి, మీకు స్టమక్ యాసిడ్ అసలు జనరేటే అవ్వట్లేదు సరిగ్గా, ఆల్మోస్ట్ నీళ్ళు అనమాట. అంటే మీకు డైజెషన్ అనేది అంటే ఫుడ్ స్టమక్లో పేస్ట్ అవ్వడం అనే ప్రాసెస్ అవ్వనట్టే అనమాట. ఇంకా అది ఇప్పుడు సెరమ్ గ్యాస్ట్రిన్ టెస్ట్లో 20 to 40 మధ్యలో ఉండి స్టమక్ అంతా అంటే ఎండోస్కోపీ చేసినప్పుడు ఏమీ లేదు, హెచ్ పైలోరీ లేదు, ఎరోజన్స్ లేవు, ఇంకేమీ అసలు చాలా నార్మల్ వచ్చినాయి అన్నీ. సెరమ్ గ్యాస్ట్రిన్ 30 వచ్చిన వాల్యూ. దాని మీనింగ్ ఏంటి? మీకు స్టమక్ యాసిడ్ తక్కువ ప్రొడ్యూస్ అవుతున్నప్పుడు ఇక్కడ సెరమ్ గ్యాస్ట్రిన్ టెస్ట్ కరెక్ట్ వాల్యూని చూపిస్తుంది. సెరమ్ గ్యాస్ట్రిన్ తక్కువ ఉంటే తక్కువ ప్రొడ్యూస్ అవుతున్నట్టు, ఎక్కువ ఉంటే ఎక్కువ ప్రొడ్యూస్ అవుతున్నట్టు. ఎందుకంటే ఎండోస్కోపీలో అంత నార్మల్గా వచ్చింది, హెచ్ పైలోరీ నెగిటివ్ వచ్చింది. ఇప్పుడు మీకు 20 to 40 మధ్యలో కానీ ఉందంటే బాగా తక్కువ స్టమక్ యాసిడ్ ప్రొడ్యూస్ అవుతున్నట్లు. వెజిటేరియన్స్లో చాలామంది వెజిటేరియన్స్ నేను బ్లడ్ టెస్ట్లో చెక్ చేశాను, 40 దాటడం గగనం. వెజిటేరియన్స్లో సెరమ్ గ్యాస్ట్రిన్ టెస్ట్ చేయించండి, మీకు సాధారణంగా 40 దాటి ఉండదు. ఉంది అంటే చెప్పాలంటే వాళ్ళు చాలా వర్కౌట్స్ చేస్తూ చాలా ఫిట్గా ఉన్న వాళ్ళకి మాత్రమే ఉంటుంది. వర్కౌట్స్ చేయని అసలు ఫిట్గా లేని వెజిటేరియన్స్కి సెరమ్ గ్యాస్ట్రిన్ వితౌట్ ఎనీ డౌట్ 40 లోపల ఉంటుంది. కావాలంటే మీరు టెస్ట్ చేయండి, మీరు ఒకళ్ళు వెజిటేరియన్ అయితే. నాన్ వెజిటేరియన్స్కి మొత్తం స్టమక్ అంతా కూడా ఎండోస్కోపీలో నార్మల్గా ఉండి సెరమ్ గ్యాస్ట్రిన్ టెస్ట్ చేస్తే సాధారణంగా వాళ్ళకి 60+ ఉంటుంది ఇప్పుడు కూడా. అది ఎక్కువ ఎక్సెస్ అంటే కాదు, కరెక్ట్ వాల్యూ 60 to 100 మధ్యలో ఉంటే అది చాలా పర్ఫెక్ట్ వాల్యూ. అగైన్ నాన్ వెజిటేరియన్స్ సెరమ్ గ్యాస్ట్రిన్ 60+ ఉంది, హెచ్ పైలోరీ కానీ గ్యాస్ట్రైటిస్ కానీ ఏదైనా ఇష్యూ ఉంది, ఇంకా అప్పుడు అసలు మన సెరమ్ గ్యాస్ట్రిన్ వాల్యూ వేస్ట్ అనమాట. అది దాన్ని బట్టి మనం గెస్ చేయలేం. అంటే ఇది 70 ఉంది లేకపోతే 80 ఉంది కాబట్టి ఎక్కువ స్టమక్ యాసిడ్ ప్రొడ్యూస్ అవుతుందా అంటే కాదు. ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుందో తక్కువ ప్రొడ్యూస్ అవుతుందో చెప్పలేము. ఆ స్టమక్లో ఏదన్నా ఇష్యూ ఉందంటే అసలు సెరమ్ గ్యాస్ట్రిన్ టెస్ట్ అనేది ఎక్కువగానే ఉంటే, అంటే నార్మల్ రేంజ్ దాటి ఎక్కువగానే ఉంటే దాని మీనింగ్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతున్నట్టు కాదు, మేబీ తక్కువ ప్రొడ్యూస్ అవ్వచ్చు, అసలు ప్రొడ్యూస్ కూడా కాకుండా ఉండే ఛాన్స్ కూడా ఉంది. సో దీన్ని బట్టి మీకు అర్థమైంది కదా, సెరమ్ గ్యాస్ట్రిన్ అనే టెస్ట్ చాలా సందర్భాల్లో చేయించడం బేస్ట్ చెప్పాలంటే. ఎందుకని? ఆబ్వియస్లీ నేను చెప్పినట్టు హెచ్ పైలోరీ కానీ గ్యాస్ట్రైటిస్ కానీ ఏదన్నా స్టమక్తో ఇష్యూ ఈ టెస్ట్ యాక్యురేట్ రిజల్ట్స్ని, అంటే ఈ టెస్ట్ని బట్టి మనం యాక్యురేట్గా చెప్పలేము యాక్చువల్లీ. ఇంకొకటి ఏంటంటే ఈ టెస్ట్ ఎప్పుడు చేయించాలి? డెఫినెట్లీ మీరు ఫాస్టింగ్ ఉన్నప్పుడే చేయించాలి. 12 hours ఫాస్టింగ్ తర్వాత ఈ టెస్ట్ చేయించాలి. అండ్ ఒకవేళ మీద పీపీఎస్ కానీ బీటెన్ హెచ్సిఎల్ కానీ డైజెస్టివ్ ఎంజైమ్స్ కానీ ఇలాంటివి వేసుకుంటుంటే మీరు ఆ వేసుకుంటున్న టైంలో చేయించకండి, ఎందుకంటే ఫాల్స్ వాల్యూ వస్తుంది. మీరు అట్లీస్ట్ ఒక డే అన్నా, కంప్లీట్ డే అన్నా సరే మీరు ఈ పీపీఎస్ డైజెస్టివ్ ఎంజైమ్స్ స్టమక్ యాసిడ్ పెంచి ఏ విధమైన సప్లిమెంట్స్ అయినా అవి మీరు వేసుకోకూడదు. అప్పుడే మీరు టెస్ట్ చేస్తే మీకు యాక్యురేట్ వాల్యూ వస్తుంది. సో అదండి సెరమ్ గ్యాస్ట్రిన్ టెస్ట్ అంటే ఏంటి, ఎందుకు చాలా సందర్భాల్లో ఇది చేయించము అన్న దానికి రీజన్ ఇది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐ విల్ క్యాచ్ యూ సూన్. బాయ్.